Hello, Namaste. Welcome to Dr. Raos Dental YouTube channel. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రాస్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. కొంతమందికి నోటిలో తరచూ అల్సర్స్ వస్తుంటాయి. దానికి గల కారణాలు ఏంటో మా వ్యూయర్స్కి తెలియజేయండి. చాలామందికి నోట్లో తరచుగా అంటే వెరీ ఫ్రీక్వెంట్గా అల్సర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అల్సర్స్ అంటే పుండ్లు నాలుక మీద రావచ్చు, నాలుక కింద రావచ్చు, లేకపోతే పెదాల మీద రావచ్చు, లేకపోతే బుగ్గ చర్మం మీద రావచ్చు. ఇట్లాగా అల్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ విధంగా అల్సర్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ నోరు హైజీనిక్గా లేదని అర్థం. అంటే పళ్ళు ఎక్కువగా గారపట్టేసి సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆ విధంగా ఈ అల్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేయించుకోవాలి. ఎక్కడైనా గార పట్టిందంటే ఎప్పటికప్పుడు అద్దంలో చూసుకుని గార పట్టిందంటే ఇమీడియట్గా అంటే 6 నెలలు అంటే 6 నెలలు అవ్వలేదు అని అనుకోవాల్సిన పని లేదు. 3 నెలలకు కూడా కొంతమందికి గార పట్టే అవకాశం ఉండదు. అంటే మనం సరిగ్గా పళ్ళు తోముకోకపోతే డెఫినెట్గా 3 నెలల్లోనే పళ్ళన్నీ గారపట్టేస్తాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు ఎప్పటికప్పుడు పళ్ళని అద్దంలో చూసుకోవాలి. ఎక్కడైతే గార పట్టిందో, ఎక్కడైతే పళ్ళు నల్లగా ఉన్నాయో ఇట్లాంటివి చూసుకుని, కొంతమందికి పళ్ళ మీద తెల్లగా ఒక పొరలాగా కప్పుకుంటుంది అంటే పాచి ప్లేక్. ఈ ప్లేక్ని చాలామంది అట్లాగే సరిగ్గా బ్రష్ చేసుకోవటం వల్ల అది దల్సరగా తయారైపోయి అది గార కింద మారిపోతుంది అన్నమాట. ఇట్లా ఎప్పుడైతే గార కింద మారిందో నోరంతా కూడా అప్పుడప్పుడు అల్సర్స్ అంటే ఇన్ఫెక్షన్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ తోటి అల్సర్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాటిల్లో కొన్ని యాప్తస్ అల్సర్స్ అని కూడా అంటారు. ఇట్లాగా రావటం, తగ్గిపోవటం, మళ్ళీ రావటం, తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా డాక్టర్ని మీట్ అయ్యి మీరు డెఫినెట్గా పళ్ళను క్లీన్ చేయించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.